హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఇంట్లో ఉండే వస్తువులతోనే 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఎండు కొబ్బరి పొడిని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ స్వీట్ కొంచెం గట్టిపడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఇప్పుడు ఈ స్వీట్ కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని బాగా గట్టిపడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఇప్పుడు ఈ స్వీటు ఈ విధంగా బాగా గట్టిపడాలండి. ఇప్పుడు ఈ స్వీటు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం మౌల్డ్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్యూమినియం మౌల్డ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకునే స్వీట్ బాగా చల్లారాలండి. ఇప్పుడు ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక భాగం ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న స్వీట్లో గ్రీన్ ఫుడ్ కలర్ తీసుకొని 4-5 డ్రాప్స్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలరు ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ ఫుడ్ కలరు ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ స్వీట్ని ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని అల్యూమినియం మౌల్డ్లోకి సరిపోయేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్వీట్ని మనం రెడీ చేసుకుని అల్యూమినియం మౌల్డ్లో వేసుకొని ఈ అల్యూమినియం మౌల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ స్వీట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే విధంగా మనం పక్కన పెట్టుకున్న వైట్ కలర్ స్వీట్ని కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ స్వీట్ మీద ఈ వైట్ కలర్ స్వీట్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వైట్ కలర్ స్వీట్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఈ స్వీట్ని ఈ విధంగా మొత్తం లెవెల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని కొంచెం గట్టిపడేంత వరకు 1 గంట సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గంట సేపు అయిన తర్వాత రిఫ్రిజిరేటర్లోంచి ఈ స్వీట్ తీసి డిమోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్వీట్కి ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి. ఇప్పుడు ఈ స్వీట్ని పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ విధంగా మీకు ఇష్టమైన షేప్లో ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ స్వీట్ మీద గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఇంట్లో ఉండే వస్తువులతోనే 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.